హలో అండి అందరికీ. రండి రండి మీకొక మంచి బ్యూటీ ప్రొడక్ట్ చూపిస్తా ఈరోజు. ఏం లేదండి అదేంటనుకుంటున్నారు? డీ ట్యానింగ్ పౌడర్ మాట. ఇది హోమ్ మేడ్ అండి. ఎలా చేశాను అనేది మీకు లాస్ట్‌లో చూపిస్తా. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే చూడండి. ముందుగా చేతిలోకి ఒక స్పూను పౌడర్‌ని తీసుకోండి. నేనైతే వాటరే మిక్స్ చేస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది అంటే రోజ్ వాటర్ గానీ, పాలు గానీ, పెరుగు గానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్‌నే మిక్స్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా! సో, దీన్ని అప్లై చేసుకొని మొత్తం ఫేస్‌కి నీట్‌గా జెంటిల్‌గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి. హార్ష్‌గా ఉండకూడదు పౌడరు చెప్తున్నా. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా చేసుకోవాలండి పౌడరు. మనం ఫేస్‌కి అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇది ఓన్లీ ఫేసే కాదు, మనం హ్యాండ్స్‌కి, బాడీకి అంతటికి యూజ్ చేసుకోవచ్చు. వన్ టైం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫుల్ బాడీకి డీటానింగ్ పౌడర్ రెడీ అయిపోయినట్టే. సో, నేను ఎలా చేస్తున్నానో అలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా మీరు చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఇప్పుడే మీకు రిజల్ట్ లైవ్‌లోనే చూస్తారు. ఎంత ట్యాన్ ఉన్నా కంప్లీట్‌గా రిమూవ్ చేస్తుందండి ఇది. చూడండి నేనిక్కడ ఎలా వాటర్ చూసుకొని అప్లై చేస్తున్నాను కదా! మీరు కూడా అదే విధంగా అప్లై చేసుకొని క్లీన్ చేసుకోండి ఫేస్‌ని. మీరు క్లీన్ చేసుకున్న వెంటనే మీకు చాలా బేబీ స్కిన్ టైప్‌లో ఉంటుంది స్మూత్‌గా. ఇందులో మనం వాడేవన్నీ మాయిశ్చరైజింగ్‌కి, డీటాన్‌కి యూజ్ అయ్యే వాడాము ప్రొడక్ట్స్. అదేంటో మీకు నేను వీడియోలో చూపిస్తాను. జస్ట్ 10 సెకండ్స్‌లోనే మీరు రిజల్ట్ అయితే చూడొచ్చు ఇక్కడ. జస్ట్ నార్మల్ వాటర్‌తోనే చూస్తారు. జస్ట్ నార్మల్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఫేస్ వాష్‌లు కాకుండా, సోప్ కాకుండా ఇది యూజ్ చేస్తూ ఉండండి. సో, ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. చూసారా? వెంటనే ఎంత బాగా బేబీ స్కిన్ టైప్‌లో ఉంది. మాయిశ్చరైజింగ్‌గా కూడా ఉంటది. ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. అదేంటో చూపిస్తాను రండి. ఏం లేదు, ముందుగా ఒక బౌల్‌లో మసూర్ దాల్ అంటారు దీన్ని. ఎర్ర కందిపప్పు. అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చి మనకి ఓట్స్ అండి. ఓన్లీ ఇది రోస్టెడ్ కాదు, ప్లెయిన్ సాఫ్ట్ ఓట్స్. ప్లెయిన్ ఓట్స్ తీసుకోండి సెకండ్ ఇంగ్రీడియెంట్. అది తీసుకుని సేమ్ క్వాంటిటీలో నేనైతే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. నాకైతే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకుని ఉన్నది. మీకోసమని కొంచెంగా ప్రిపేర్ చేసి చూపిద్దామని చూపిస్తున్నా. సో, నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. అమూల్ గానీ, ఎవ్రీడే గానీ మీ ఇష్టం ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఆ మిల్క్ పౌడర్ కూడా థర్డ్ ఇంగ్రీడియెంట్‌గా తీసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని మనం మిక్సీ జార్‌లో ఏసుకొని ఫైన్ పౌడర్‌గా అండి. చాలా స్మూత్‌గా ఉండాలి పౌడర్ స్ట్రక్చర్ అనేది. మీరు ఎంత ఫైన్‌గా యూజ్ చేసుకుంటే అంత బావుంటుంది మీకు స్కిన్ టోన్ అనేది. మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఎక్కడైతే ముడతలు, మచ్చలు వస్తుంటాయో అవన్నిటి కంప్లీట్‌గా రెడ్యూస్ చేస్తుంది. సో, పక్కాగా వన్ టైమ్ మీరు ప్రిపేర్ చేసుకుంటే 1 ఆర్ 2 మంత్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ బాడీ డీటానింగ్ పౌడర్ ఇది. మన ఛానల్‌లో ఇలాంటి బ్యూటీ టిప్స్, హెయిర్ రిలేటెడ్ టిప్స్ అండ్ కుకింగ్ రిలేటెడ్ టిప్స్ మొత్తం అన్నీ ఉంటాయండి. సో, ఛానల్‌ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మిక్సీ జార్‌లో ముందుగా మసూర్ దాల్, తర్వాత ఓట్స్ వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేయాలండి. మిల్క్ పౌడర్ ఇప్పుడే యాడ్ చేయొద్దు. లాస్ట్‌లో ఇది ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనం మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి హెల్తీగా మన స్కిన్ నార్మల్‌గా హోమ్ రెమెడీస్‌తో స్మూతీగా ఉండే స్కిన్ అయితే ఈ పౌడర్‌తో రెడీ అవుతుంది. మీరు ఎనీ టైమ్ యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్‌ని. ఇక్కడ ఒకసారి నేను పౌడర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ రఫ్ అనేది పార్టికల్స్ మిగిలాయి కదా! అది కూడా ఇంకొకసారి నేను మళ్ళీ మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకుంటే ఫైన్ పౌడర్ వస్తుంది. లాస్ట్‌లో ఉండే పౌడర్‌ని మీరు పడేయవద్దు. దాంట్లో కూడా కలపవద్దు. అది స్క్రబ్బింగ్‌గా యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ మీ రిమైనింగ్ పౌడర్‌ని. ఈ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్క్రబ్బింగ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనం దీంట్లో మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి.
మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా డ్రైగా ఉన్న కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి తడిగా ఉంటే అది మెల్ట్ అయిపోయి పౌడర్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా స్మూత్గా ఉండాలండి పౌడరు, చాలా చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎంత స్మూతీగా ఉంటే మన స్కిన్ కూడా అంత స్మూతీగా చబ్బీగా బేబీ పింక్లో కూడా వస్తుంది. కలర్కి ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ హోల్ ఫ్యామిలీ హ్యాపీగా వాడచ్చు ఈ పౌడర్ని. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరూ రెడీ చేసుకొని ఇప్పుడే స్టోర్ చేసుకోండి పౌడర్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.